హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతాం. ఇప్పుడు నాకు డిఫరెంట్ ఫ్రేమ్ స్టైల్స్ కావాలి. మామూలుగా రెక్టాంగిల్ వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు కంట్రోల్ ఏరియాలో రకరకాల మనకి ఫ్యాన్సీ ఫ్రేమ్స్ మనకు ఉంటాయి. వాటిలో మళ్ళీ ఎంత కావాలి అని సైజ్ ఎంతలో ఉండాలి మనం ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఫ్యాన్సీ స్టైల్ కావాలి. ఎక్సలెంట్. సో ఈ స్టైల్ ఎప్పుడైతే మనం చూడము ఒకసారి ఈ ఏదైతే ఫ్రేమ్ స్టైల్స్ అనేటువంటి కాన్సెప్ట్ మామూలుగా మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటాం, ఇదంతా ఒక రెక్టాంగిల్ అనుకుంటాం, మళ్ళీ ఒక రెక్టాంగిల్ అనుకుంటాం, ఇట్లా చాలా తలనొప్పులు ఉంటాయి. ఇది మాన్యువల్గా చేసాం అనుకోండి, మళ్ళీ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇబ్బంది ఉంది. కానీ ప్రస్తుతానికి అవసరం లేదు. మనకి చక్కగా మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ అగైన్ నార్మల్ ఫ్రేమ్ కావాలంటే నాన్న ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ కామన్. దాంట్లో మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. సో మీరంతా కూడా ఒకసారి ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఫ్రేమ్ స్టైల్స్ని అప్లై చేసుకుంటూ మళ్ళీ దాన్ని సైజెస్ని అడ్జస్ట్ చేస్తూ ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. అలాగే ర్యాప్ టెక్స్ట్ అని ఇంకొక ఎలిమెంట్ మనం రెగ్యులర్గా చాలా డిజైన్స్లో చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంత టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉందని అనుకోండి. దీన్ని ఒక 2 బ్లాక్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చేసి టెక్స్ట్ ఫ్రేమ్స్లో 2 అని ఇచ్చాను. వెరీ గుడ్. నాకు 2 కాలమ్ టెక్స్ట్ చక్కగా ఒకటి క్రియేట్ అయింది ఈ విధంగా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఎలిప్స్ లాంటి ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ అరేంజ్ చేశాను. దాంట్లోకి నాకు కావాల్సిన పిక్చర్ రావాలి. ప్లేస్ ఎనీ ఇమేజ్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకున్నాను. రైట్. ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఇప్పుడు నేనేం మాడిఫై చేయట్లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ మీకు ఈ బ్యాక్ సైడ్ వెళ్తుందో అది అంతా కూడా కంప్లీట్గా హైడ్ అయిపోయింది. కొంత టెక్స్ట్ మీకు మిస్ అవుతుంది. ఎందుకంటే ఇది కవర్ చేయడం జరిగింది ఆ టెక్స్ట్ని. సో కాబట్టి ఇప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం కూడా ఈ ఆబ్జెక్ట్ చుట్టూ అట్లా స్ప్రెడ్ అవ్వడానికి చక్కటి ఆప్షన్ మనకి విండో మెనూలో టెక్స్ట్ ర్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. చాలా వాటిలో మీరు రెగ్యులర్గానే చూస్తుంటారు ఈ కమాండ్ని. ఈ టెక్స్ట్ ర్యాప్ అనేటువంటి కమాండ్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ర్యాపింగ్ మెథడ్స్ ఉంటాయి. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఆప్షన్ ఇది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి. దిస్ ఈజ్ మనకి కంప్లీట్ ర్యాప్ అరౌండ్ అంటాం. అటు కాకుండా స్క్వేర్ స్ట్రైప్ ఉంటుంది. అలాగే టాప్ అండ్ బాటమ్ ఉంటుంది. ఓన్లీ వన్ సైడ్. ఇట్లా రకరకాల మెథడ్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ర్యాప్ అరౌండ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాను. మనకు నచ్చినట్టుగా ర్యాప్ జరిగింది. చూడండి చక్కగా టెక్స్ట్ కూడా ఈవెన్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎనీ టైమ్ విండో మెను టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్లోకి వచ్చేసి మళ్ళీ మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఈ వాల్యూస్ అని ఇంకా మీ ఇష్టం. మీకు ఎంత వాల్యూ అవసరం ఆ లుక్ అండ్ ఫీల్ చూసుకుంటూ ఎక్కడ ఎంత వాల్యూ ఇస్తే బాగుంటుంది అనేది మీరు దాని తగ్గట్టుగా అరేంజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా. సో ఇది ఒకటి టెక్స్ట్ ర్యాపింగ్ అనేటువంటిది. ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి వర్క్ చేయండి. ఇవే కాకుండా ఇంకా మనకి అలైన్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ చాలానే ఉన్నాయి. అలైన్మెంట్ ఆప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఏదైనా ఆబ్జెక్ట్స్ డ్రా చేసినప్పుడు వాటిని అలైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మనం సెలెక్ట్ చేసుకొని చూసినట్టయితే ఒక గ్రూప్ లాగా మూవ్ చేసుకోవడానికి అవకాశం. ఈ కమాండ్స్ మొత్తం మనకి ఆబ్జెక్ట్ మెనూలో ఇల్లస్ట్రేటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 1 or 2 minutesలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే మూవింగ్, స్కేలింగ్, రొటేటింగ్ ఈ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అలాగే అరేంజింగ్, ఆర్డర్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ని బ్రింగ్ టు ఫ్రంట్ సెంటర్ బ్యాక్ ఉంటాయి. అలాగే గ్రూపింగ్ కమాండ్స్ ఉంటాయి. అయితే ఒక చిన్నది గమనిక, ఎప్పుడైతే మీరు గ్రూప్ చేస్తారో సరే ఆబ్జెక్ట్స్ని జాగ్రత్తగా గమనించినట్టయితే డాష్ లైన్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు గ్రూప్లో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి అన్ గ్రూప్ చేయొచ్చు. అదేవిధంగా మనకి లాకింగ్, అన్లాకింగ్ ఉంటుంది, హైడింగ్, షోయింగ్ అని ఉంటుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అయితే మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు అనేటువంటి దానికి వెళ్తున్నాం. దానికోసంగా మనం ఇక్కడ చూసినటువంటిది ఆబ్జెక్ట్ అండ్ లేఅవుట్ మెనూలో అలైన్ అనే ఆప్షన్. సేమ్ మనకి ఇంతకుముందు ఇల్లస్ట్రేటర్ ట్యూటోరియల్స్ ఎవరైనా చూస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్. అవే మీరు వర్టికల్గా తీసుకున్నట్టయితే టాప్ అలైన్, సెంటర్ అలైన్, బాటమ్ అలైన్. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. ఏమైనా ఆబ్జెక్ట్స్ మధ్య స్పేస్ని మీరు
అన్ఈక్వల్గా ఉన్నట్టయితే వాటిని అడ్జస్ట్ చేయాలంటే డిస్ట్రిబ్యూట్ సెంటర్స్, అలాగే వర్టికల్గా ఏమైనా తేడా ఉంటే వర్టికల్ డిస్ట్రిబ్యూట్ సెంటర్స్. ఇవన్నీ కూడా ప్రతి సాఫ్ట్వేర్లో కామన్గా ఉండే ఆప్షన్. ఫ్లాష్లో ఉంటాయి, ఇల్లస్ట్రేటర్లో ఉంటాయి, ఫోటోషాప్లో ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి ఆప్షన్స్. దీంట్లో పెద్ద కొత్తగా చెప్పుకునేటువంటిది ఏం లేదు, కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అందుకనే. సో అలైన్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ కమాండ్స్ ఈ విధంగా ఉంటాయి. మాడిఫై చేసుకోవడం ఇవన్నీ కూడా కామన్ గానే ఉంటుంది. మీకు నచ్చినటువంటి పాత్ ఏదైనా డ్రా చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో బ్యూటిఫుల్ ఆప్షన్, మనకి అన్ని సాఫ్ట్వేర్లో డిజైన్ సాఫ్ట్వేర్ ఉండగానే పెన్ టూల్ ఉంటుంది. ఫ్రేమ్ మీకు నార్మల్గా అక్కర్లేదు, మీకు డిఫరెంట్ స్టైల్ ఫ్రేమ్ ఏదైనా కావాలి అనుకుంటే ఆ తగ్గట్టే మీరు ఫ్రేమ్ని డ్రా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంటాయి మనకి, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఫ్రేమ్ని. టోటల్ సెలెక్షన్ టూల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఎక్కడైనా మళ్ళీ ఫ్రేమ్లో ఏదైనా పాయింట్ ఇన్సర్ట్ చేయాలంటే యాడ్ యాంకర్ పాయింట్ అని ఉంటుంది మనకి. నాకు ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను, తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలనుకున్నాను ఆ విధంగా. అలాగే మనకి డిలీట్ యాంకర్ ఉంటుంది, కన్వర్ట్ యాంకర్ ఉంటుంది. కన్వర్ట్ యాంకర్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇది మనకి ఈ విధంగా ఎక్కడైనా సరే మనకు కొంచెం ఫ్లూయిడ్ స్టైల్, స్మూత్ కర్వ్స్ ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు కన్వర్ట్ యాంకర్ పాయింట్ యూజ్ చేసి మనం కార్నర్ పాయింట్స్ని కర్వ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనకు నచ్చినటువంటి ఒక ఫ్రేమ్ డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్లోకి నాకు నచ్చినటువంటి ఇమేజ్ని ఇంపోర్ట్ చేస్తాం. ఫినిష్. ఇప్పుడు ఇది ఫ్రేమ్ లాగా వర్క్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా వర్క్ చేసేటువంటి ఎలిప్స్ ఫ్రేమ్ కానివ్వండి, రెక్టాంగిల్, పాలిగానే కాకుండా పెన్ టూల్ యూజ్ చేసి కానీ, లేదా మీకు నచ్చిన టూల్ ఏదైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి డ్రాయింగ్ టూల్స్లో ఏదైనా సరే మీకు నచ్చిన టూల్ యూజ్ చేసి మీకు నచ్చినటువంటి ఫ్రేమ్ని డ్రా చేసి దాంట్లోకి మళ్ళీ ఇమేజెస్ని వాటన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడినవన్నీ కూడా ఆబ్జెక్ట్ మెనూకు సంబంధించిన కమాండ్స్ అని మాట్లాడాను. దీంట్లో మనం XY పొజిషన్స్, విడ్త్ అండ్ హైట్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే టెక్స్ట్ ఫ్రేమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేయాలి, టెక్స్ట్ ఫ్రేమ్కి అలాగే గ్రాఫిక్ ఫ్రేమ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, గ్రాఫిక్ ఫ్రేమ్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని కిందనే మళ్ళీ మా నార్మల్ షేప్స్ కూడా ఉన్నాయి. ఈ షేప్స్ ఎందుకంటే జనరల్గా డిజైన్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా ఒక రెక్టాంగిల్ కావాలి, టాప్ పోర్షన్లో ఒక రెక్టాంగిల్ లాంటిది ఆబ్జెక్ట్ కావాలనుకోండి, ఆ విధంగా మీరు చక్కగా రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అవుట్లైన్ హైలైట్లో ఉంది, నథింగ్ బట్ ఇవ్వచ్చు. ఇది ఫ్రేమ్ కాదనమాట, ఇది ఓన్లీ ఆబ్జెక్ట్. అయితే ఫ్రేమ్ కావాలనుకున్నప్పుడు రెక్టాంగిల్ ఫ్రేమ్ డ్రా చేస్తాం. ఇది ఫ్రేమ్ అనమాట. అక్కడ చిన్న డౌట్ వస్తుంది, మనం రెక్టాంగిల్ డ్రా చేసి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా అని. ఎస్, చేయొచ్చు. అవి ఎక్స్చేంజ్ చేయడం వేరు, అసలు బై డిఫాల్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ వేరు. బై డిఫాల్ట్ ఇదేంటంటే పిక్చర్ ఫ్రేమ్, ఇది దీంట్లో టెక్స్ట్ టైప్ చేయడం అనేది డైరెక్ట్గా ఉండదు. అలాగే బై డిఫాల్ట్ ఇది రెక్టాంగిల్ అంతే, ఇది ఫ్రేమ్ కాదు, కానీ దీన్ని ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇటువంటివి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుంటూ మీరు చక్కటి లేఅవుట్ ఏదైనా సరే, మీకు నచ్చినటువంటి బ్రోచర్ కానివ్వండి, ఏదైనా సరే ఒక డిజైన్ చేయండి. ఈ పర్టికులర్ కమాండ్స్ని యూజ్ చేసి మీరు ఏదైనా బ్రోచర్ ఇట్లాంటివి డిజైన్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే హ్యాపీగా మా videovillas.com దాంట్లో కామెంట్ ఇవ్వండి, దానికి వెంటనే మేము ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవుట్లైన్స్ ఇవన్నీ కూడా సహజంగా ప్రతి సాఫ్ట్వేర్లో చూసేటువంటివే. అవుట్లైన్ ఎంత ఉండాలి, దాని థిక్నెస్ ఎంత ఉండాలి, అలాగే లైన్కి స్టార్ట్ అండ్ ఎండ్ క్యాప్స్ అంటాం, ఇట్లాంటివి ఏమైనా సరే డిజైన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇవి అవుట్లైన్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ ఫీచర్స్. ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది కలర్ మీకు తెలిసిందే, సహజంగా స్వాచెస్, రెడీమేడ్ కలర్స్, దీంట్లోకి మనకు నచ్చిన కలర్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టోర్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇది కూడా సహజంగా అన్ని సాఫ్ట్వేర్లో ఉండేదే. ఇవే కాకుండా లేయర్స్, ఇందాక ఈ వీడియో స్టార్టింగ్లోనే మాట్లాడాం, ఇక్కడ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి లేయర్స్, ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, న్యూ, డిలీట్ అంతవరకే. అలాగే పేజెస్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తూ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియోలో ఆబ్జెక్ట్ ఆప్షన్స్ని మీకు నచ్చినటువంటి డిజైన్ ఏదైనా క్రియేట్ చేయండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్. వెల్కమ్ టు videovillas.com. కొంచెం అందరికీ చెప్పండి, ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి డెఫినెట్గా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.